అది 100 ఏళ్ల నాటి ఎత్తైన భవనం, అబ్బురుపరిచే చారిత్రక కట్టడం, రాజుల కాలం నాటి రాజసం, జమీందారీ వ్యవస్థకు అద్దం పట్టే నిర్మాణంతో తలుపులపై అందంగా చెక్కిన కళా రూపాలు, విశాలమైన గదులు, మయసభను తలపించే హాలు, ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిన ఘనత, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భవనం ప్రత్యేకతలెన్నో. 100 ఏళ్లు దాటినా నేటికి వన్నె తగ్గని వైభవంతో చూపరులను ఆకట్టుకుంటున్న ఆ మహల్పై ప్రత్యేక కథనం చూద్దాం. చూడగానే మైసూరు మహారాజా ప్యాలెస్లా, గోల్కొండ కోటలా, ఉత్తర భారత నిర్మాణ శైలిని గుర్తుకు తెచ్చే ఈ భవనం పేరు గంధర్వ మహల్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్న ఈ మహల్ నిర్మాణంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. పూర్వం రాజుల పాలనలో అద్భుతమైన కట్టడాలు, కోటలు వారి ఏలుబడికి సాక్ష్యాలుగా నిలిచేవి. రాచరికం అంతమైన తర్వాత జమీందారులు కూడా రాజుల తరహాలో అద్భుతమైన భవనాలు నిర్మించి తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు. ఆ కోవకు చెందిందే ఈ గంధర్వ మహల్. ఆచంటకు చెందిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావుకు యాత్రలంటే మక్కువ. 1916 కాలంలో జైపూర్, రాజస్థాన్ సహా ఉత్తర భారతంలో పర్యటించిన ఆయనకు అక్కడి కోటలు, భవనాలు ఎంతగానో ఆకర్షించాయి. అలాంటి భవనమే ఒకటి నిర్మించాలనే సంకల్పంతో తిరిగొచ్చాక 1918లో ఈ భవన నిర్మాణానికి పూనుకున్నారు. అరెకరం విస్తీర్ణంలో ఈ మహల్ నిర్మించేందుకు పునాదులు వేశారు. రవాణా సదుపాయాలు ఏమాత్రం లేని ఆ రోజుల్లో విదేశాల నుంచి ఈ భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి తెప్పించారు. భవనం మొదటి అంతస్తులో ఉపయోగించిన ఇనుప గడ్డర్లను ఇంగ్లాండ్ నుంచి జలమార్గంలో ఓడల ద్వారా తెప్పించారు. కళా నైపుణ్యం ఉట్టిపడేలా రాచ టీవీని ప్రతిబింబించే సింహద్వారం సహా ఈ భవనంలో ఉపయోగించిన మొత్తం టేకును అప్పట్లోనే బర్మా నుంచి తెప్పించారు. సింహద్వారం నుంచి లోపలికి వెళ్లగా హాలులో కనిపించే మరో ద్వారానికి 2 వైపులా 2 అద్దాలతో పాటు పైన సెంట్రల్ హాల్లో నిలువెత్తు భారీ అద్దాలను బెల్జియం నుంచి తెప్పించినట్లు గొడవర్తి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్తులుగా ఉండే ఈ మహల్లో విశాలమైన 12 పడక గదులతో పాటు 25కి పైగా గదులున్నాయి. గంధర్వ మహల్ సెంట్రల్ హాల్లో దర్శనమిచ్చే పియానో ఈ భవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1885లో లండన్లో నిర్వహించిన ప్రదర్శన పోటీల్లో పురాతన పియానోగా రజత పతకం పొందడం దీని విశిష్టతగా చెప్పవచ్చు. ఇప్పటికీ ఇది ఏమాత్రం చెక్కుచెదరకపోగా మధురమైన స్వరాలను పలికిస్తోంది. 1924లో ఈ భవన నిర్మాణం పూర్తయింది. అప్పట్లో ఎక్కడా విద్యుత్ సదుపాయం ఉండేది కాదు. అయినా ఆ కాలంలోనే గోడలోనే విద్యుత్ తీగలను అమర్చి జనరేటర్ ద్వారా రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి దేదీప్యమానంగా వెలిగేలా చేశారు. అప్పట్లో ఈ మహల్ విద్యుత్ కాంతులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. 100 ఏళ్లు పూర్తయినా నేటికీ ఈ మహల్ వైభవం తగ్గకపోగా మరింత ఇనుమడింపజేస్తోంది. బిల్డింగ్ ఎంత ఎత్తుందో అంత లోతుగా, సగమైన లోతుగా దీనికి ఫౌండేషన్ తీశారని చెప్తారు తప్ప ఐరన్ అదే ఇక్కడ వాడలేదు. ఈ బిల్డింగ్ మొత్తానికి వాడిన వాటిలో ఈ ఐరన్ గేటర్స్ ఓన్లీ ఇంగ్లాండ్ నుంచి తెప్పింది, మిగతా అంతా రంగుంటాయి కూర్చొని కట్టింది. ఈ భవనం నిర్మించి పూర్తయిన టైంకి ఈ గ్రామంలో అసలు విద్యుత్ సౌకర్యం లేదు. అది రైస్ మిల్ అనే దాంట్లో మాకున్న రైస్ మిల్ నుంచి డీసీ కరెంట్ ద్వారా వచ్చి దీనికి విద్యుత్ సౌకర్యం కల్పించడం ఏర్పాటు చేశారు. పైగా ఆ రోజుల్లో ఆ విద్యుత్ సౌకర్యం కూడా కన్సీల్డ్ వైరింగ్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూసి లైట్లు కూడా